నా పేరు అక్షిత్. ఇప్పుడు ఇక్కడ పరలోకానికి ఒక ఫ్లైట్ పోతుందట, దానికోసం నేను వస్తున్నా. సరే. హలో దూత, ఇక్కడ దూత వారు. నా పేరు టీలకి మీ అందరికీ తెలుసు కదా. నా పేరు నా పేరు ఏం రావు, నాకు ఏం రావు. నా పేరు ఏం పేరు? ఇదిగో మంచిగున్నా అమ్మి, మంచిగున్నా అంకితావా, మంచిగున్నా పద్మావా, మంచిగున్నారా అందరూ? అమ్మ విజయలక్ష్మి, మీ కొడుకు మంచిగున్నారా? మంచిగున్నా. నమస్కారం, మీ కొడుకులు బిడ్డలు మంచిగున్నారా? ఉన్నారా? నమస్కారం. మీరు ఓటేసి సపోర్ట్ చేసి గెలిపించినందుకే స్థాయిలో తెలుసా అందరికీ? జీవగ్రంథంలో నా పేరుందా? చూద్దా? ఏంటిది? నా పేరు లెక్కించబడలేదా? మా తాత ముత్తాత నాన్న ముత్తాతలకెళ్ళి దేశ సేవ చేసుకుంటూ వస్తున్నా, నా పేర్లే మంచి నా పేరు ఉంటది. ఓ అమ్మి, నాకు మరుగుదొడ్లు కట్టించులా, డబల్ బెడ్రూమ్ ఇప్పియలేనా? మరి నా పేరు చూడండి మీరు. ఎంత దేశ సేవ చేసిన, ఎంత పలుకుబడి ఉన్నా నువ్వు దేవుని అంగీకరించలేదు, దేవుని నిరాక్ష చేసిన మారు మనసుతో రక్షణ పొందుతుంది. కావున నీకు పరలోక రాజ్యం చేరి అర్హత లేదు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష కుట్ర అని నాకు తెలుస్తుంది. ఓలోళ్ళు ఉన్నారో నన్ను పరలోకానికి కొనకు నాపిండ్రు. నేను ఎమ్మెల్యేగా కాలు పెట్టినాక కద్దా మళ్ళీ దివ్యంగా పోతే నా పేరు ఏం రావే కాదు. ఏం రావు. పోతున్నా. ఎవరొచ్చిండ్రు మీరు? ఏటొచ్చిండ్రు మీరు? అరే మీరు ఏటొచ్చిండ్రు? ఏం నా దగ్గరికి ఎందుకు వస్తుర్రు? అరే నేను ఎమ్మెల్యేని, నా గురించి తక్కువ అంచనా వేయకుండ్రి. అరే అద్రా, నేను మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా, రుణమాఫీ చేపిస్తా. నన్ను వదిలేయండి. జీవగ్రంథంలో ఉందా చూడండి. నా పేరు తెలీదా? ఈ లోకంలోనే చాలా అందగత్తిని ఐశ్వర్యరాయ్ కన్నా నేనే అందంగా ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు అందరూ. యు నో మై నేమ్ ఇస్ గుండ్రాయ్. ఎంత అందగత్యమైన, ఎంత ప్రపంచ సుందరమైన నీ హృదయం యేసు రక్తంలో కడగబడుతుంది. నీ హృదయం అందంగా లేదు. నీవు పరలోకాన్ని రాజ్యానికి అరువులో కావు. నేను కాలేదా? ప్రపంచంలోనే చాలా అందగత్తిని నేను కాలేదా? ఐశ్వర్యరాయ్ కన్నా చాలా అందగత్తిని ఎందుకు అలా అంటున్నారు మీరు? నీ జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడలేదు.
చర్చికి పోదాంపా. అయ్యగాడు ఇలా మంచిగానే వాక్యం చెప్పిండు. ఒకసారి మోషన్ ఏం కూడా చేసినావే? ఇంకా సరుకులు లేవు. సరే ఆదివారంగా నేను మటన్ తెస్తా, నువ్వు కూడా గింత గింత ఓసి ఓసి నింపిండ్రు. ఏంటి గిటారం పోవస్తుంది? గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. కట్టెల పొయ్యి మీద చేస్తే గిటారం పోవస్తుందా? తాగుతున్నావు కానీ పైసలు తెస్తలేవు. గ్యాస్ అయిపోయిందన్న. ఊది ఊది నేను కర్రీ అవుతున్నా, నువ్వు కర్రీ చక్కగా నోరు మూసుకోము అంటే నువ్వు ఇక నీ పని చేసేసుకో. పని ఏమంటుంటే చేసుకో. తాగకట్టి తాగుతున్నా. తాగుతుంటే తాగుతున్నాడు. పైసలు ఖరాబ్ చేస్తున్నాడు. ఏంటో వరుతున్నావు? లేవా? పో. దోమ కూడా ఆపాలి. పొద్దున ఇంత పొద్దున అయిపోయింది. ఒకసారి ఏం చెప్తున్నావు? నీ పని అది. సరే అని త్వరలో కనుక్కోవడానికి ఏదో విమానం ఉందట. మనం కూడా పోదాంపా. మనం వారం చర్చికి పోదాంగా. పోదాందా? వందనాలు చూద్దాం. మా పేర్లు ఉన్నాయా లేదా చూస్తావా? మేము ప్రతి వారం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి పోతాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. నా పేరు పోషన్. పోషన్ నా దాని పేరు పోషన్. మేము ప్రతి వారం చర్చికి పోతాం. మా పేరు ఎందుకు లేదు? ప్రతి వారం చర్చికి వెళ్ళిన వాక్యం చదివిన ఒకసారి ప్రార్థన చేసి ఆయన పేరు నీ మనసు హృదయం నిర్మలంగా మొదట రాజ్యాన్ని నీతిని చెప్తాను. ఈ వాక్యానుసారంగా నడవాలి. నాలుగు తంబాకులు వీరుడిని పాటిస్తాను. లోకానుసారాన్ని నడిచింది. కావున మీరు పరలోక పాత్రలుగా మీరు నరకానికి అంటే మేము ఇన్ని రోజులు చర్చికి పోయి లాభం లేదా? వాక్యానుసారంగా నడవాలి. అయ్యో, మేము ఇప్పుడనే నడుస్తాం. మాకు ఒక అవకాశం ఇస్తారా? చూద్దాం.
మళ్ళీ కట్టేస్తారా? పేరు లేదా? లేదు, ఈ పరలోక రాజ్యానికి అడుగులు కాదు, నరకానికి లేదు. మీరు మారు మనస్సు పొందాలని మరి బాప్తిసం పొందుతున్నది సరైన వాక్యానుసారం నడవలేదు. మనోడు తాగకంటే తాగిండు నీతో పర్వత రాజ్యం పోతుంది. ఏమన్నా తక్కువనామే ఏమన్నా అంటే తమ్మాకు అక్కలు చేస్తున్నావు కొట్టే అందుకే తగ్గించే తత్వం మీకు లేదు. తగ్గించే వాళ్ళు హెచ్చిస్తాను, హెచ్చించే వాళ్ళని తగ్గిస్తాను. నువ్వు అవన్నీ చెప్పాక మాకు ఫైనల్ చెప్పాను నేను పోతామా పోనా పరలోకానికి మీకు లేదు దారి. దారి లేదంటే నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా దూతా కొంచెం చూడు దూతా. లేదు, దేవుని తీర్పు మార్చగలరు. జీవగ్రంథాలు ఎలా ఉంటాయో జరుగుతుంది. అయ్యో ఇప్పుడు నేను దేనికి పోవాలి? ఓ లేదు, మేము పెద్ద బాడీ బిల్డర్ జీవ గ్రంథంలో ఉందా? లేదు. మేము పెద్ద బాడీ బిల్డర్లం. ఎందుకు లేదు? హరీష్ ఇటు యాక్షన్ చేయాలి, యాక్షన్ ఆడరాదు రాదు ఇటు పబ్లిక్ ఏ హరీష్ యాక్షన్ చేయండి ఇక్కడ. మేమిద్దరం ఇప్పుడు కొట్టుకుంటాం, ఎవరు గెలుస్తారు వాళ్ళు మా పేరు ఉంటుందా? మా ఇద్దరిలో ఈయన గెలిచిండు. ఎంత బలవంతులైన బలశాలులైన మీ పేరు జీవగ్రంథంలో లేదు. ఎందుకు లేదు? దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి అంగీకరించారు, నిర్లక్ష్యం చేశారు, మన మనస్సు పొందలేదు, వ్యవసాయ రక్తంలో కడగబడుతుంది. కావున మీరు పరలోక రాజ్యం నడవదు కాదు.